ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెవరికన్నా ఉన్నారా? ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు, కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది, చూసి చెప్పండి. కేవలం హైదరాబాద్లో సీఎం గారి ఇంటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారండి. సీఎం గారికి ఏం పడినా బాబు ఆక్రమణలకి? సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పడుకుంటాకి, ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్పాత్ మీద రేకుల షెడ్ నిర్మాణం చేశారు. ఈ రేకుల షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి. విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు. రోసీ గారి ఇంటి దగ్గర కట్టారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్, పోలీసులు 24 గంటలు ఉండరు కాబట్టి 3 గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పడుకుంటాం కోసం బ్యారక్స్ కట్టారు. ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు, కమిషనర్ గారికి చెప్పారు, పడేశారని చెప్పారు. దాని ఆక్రమణ జగన్ గారికి ఏం సంబంధం? లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం 196 మంది ఉంటారు. 196 మంది, 986 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు 956 మంది? అంటే సీఎం గారు ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే దీంట్లో రామోజీరావు గారి అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంట. ఎప్పుడు ఉన్నారండి? సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తుంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తు. అది సీఎం వెళ్తుంటే, మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా. వాళ్ళు లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వేయట్లేదా? ఎవరు చెప్పారు వేయట్లేదని? మీరు చెప్తున్నారు. నిన్నదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబుర్లు రాశారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దన్నాడని. మీ ఇష్టం, రండి. ఈనాడుని అడుగుతున్నా, TV5 అడుగుతున్నా, ABN అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు, బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు. మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా, నా కోసం ఆపబాకండి అని. చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా? లేదా ఆ రూట్లో చంద్రబాబు నాయుడు గారి కారుతో పాటు, కాన్వాయ్తో పాటు ఎవరి కార్లన్నా కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళినాయా? ఫోటోలు టీవీలో ఏమన్నా వార్తలు చూపిస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో స్కూల్స్ పుస్తకాలు వచ్చేసినాయి, అట్లాగే స్కూల్ సామాన్ వచ్చేసినాయి, బెల్టులు బ్యాగులు అన్నీ జగన్మోహన్ గారికి పెట్టే ఉన్నాయి. అయినా సరే ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఫేక్ న్యూస్ ఉంటుందో చూడండి. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాల భావాలతో ప్రజల డబ్బు వృధా కాకూడదు, అవన్నీ కూడా పంచిపెట్టేయండి అని చెప్పాడంట. మొత్తం స్టిక్కర్లు వేసి పంచిపెట్టారు. బెల్ట్ మీద స్టిక్కర్లు, బ్యాగ్ మీద వైట్ స్టిక్కర్లు, సచ్చి చెడి మాస్టర్లోనూ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం స్టిక్కర్లు అతికించి పంచిపెట్టారు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కబుర్లు ఇవన్నీ కూడా చెప్తారు. ఇవాళ 196 మంది అట్ ఏ టైం జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది, ఆయన కేటాయించబడిన సిబ్బంది 196 మంది అయితే హైదరాబాద్ లోటస్ పాండ్, ఆయన ఇల్లు, తాడేపల్లి ఇల్లు, ఆఫీసు అన్నీ కలిపి ఆయన కేటాయించబడిన వాళ్ళు 196 మంది. అయితే వీళ్ళు 986 మంది అని చెప్పి 289 కోట్లు జీతాలండి. నేను ఇదే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా ఎంత అయినాయి జీతాలు?